సో మనందరం చూస్తున్నాం శివాజీ గారి ఇష్యూ అటు ఇటు తిరిగి ఎటేటో వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూని చెడగొట్టాలి, అది మొత్తం న్యూట్రలైజ్ చేయాలి, అందరినీ చేయాలని చెప్పి కొంతమంది ఫెమినిస్టులు అయితే ట్రై చేస్తున్నారు. మరి ఈ గ్యాప్లో శివాజీ గారు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ నిధి అగర్వాల్ పేరును అయితే బయటకు తీసుకొచ్చారనమాట. సో ఆవిడ కూడా దానికి ఘాటుగానే రిప్లై ఇచ్చారు. అసలు ఆవిడ ఏం రిప్లై ఇచ్చారు అంటే ఇక్కడ నిధి అగర్వాల్ గారు మధ్యలో ఎందుకు వచ్చారు, తన గురించి ఎందుకు మాట్లాడారంటే ముఖ్యంగా శివాజీ గారు దండోరా ప్రీలీజ్ ఈవెంట్లో మాట్లాడిన మాటలు స్టిల్ ఇప్పటికి కూడా ఇంకా హాట్ టాపిక్ గానే మారుతూ ఉన్నాయి. అంటే డే బై డే అది తగ్గుతూ వస్తుందని చాలా మంది అనుకుంటున్నారు, కానీ తగ్గకుండా ఇంకా దీని గురించి మాట్లాడే వాళ్ళు డే బై డే ఎక్కువైపోతూ ఉన్నారు. సో అందరూ కూడా ఏ స్టేజ్కి వచ్చారంటే తను మాట్లాడిన వెంబటే అనసూయ గారు కావచ్చు, చిన్మయ్ గారు కావచ్చు, వీళ్ళు రియాక్ట్ అయ్యారు. సో అప్పుడు కూడా అందరు ఏమన్నారు, అయినా సినిమా వాళ్ళ గురించి హీరోయిన్స్ గురించి అన్నాడు కదా, మీరెందుకు రియాక్ట్ అవుతున్నారమ్మా, మీరు ఏమైనా హీరోయిన్సా అని చెప్పేసి అన్నారు. సో అప్పుడు ఏంటంటే ఆ నెక్స్ట్ డే ఏంటి మనకు నిధి అగర్వాల్ గారు కావచ్చు, లేకపోతే ఇంకా కొంతమంది కూడా రియాక్ట్ అయ్యారనమాట. సో ఇక్కడ నిధి అగర్వాల్ గారు ఏం చెప్పారు, తను నిజంగానే శివాజీ గారి గురించే మాట్లాడిందా, లేకపోతే వేరే వాళ్ళ గురించి మాట్లాడిందా, అండ్ లేకపోతే సమాజంలో చూసినటువంటి అండ్ సోషల్ మీడియాలో చూసినటువంటి ఒక వీడియోల పట్ల మాట్లాడిందా, ఎవరికి కూడా ఒక క్లారిటీ అనేది లేదు. బట్ ఆ పోస్ట్ని మాత్రం శివాజీ గారిని ఉద్దేశించే మాట్లాడింది, శివాజీ గారి కోసమే ఈ యొక్క పోస్ట్ పెట్టింది అనే విధంగా అందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. సో మరి శివాజీ గారు కూడా ఆడవాళ్ళ గురించి ఆ విధంగా మాట్లాడడం కరెక్టేనా కాదా అంటే పబ్లిక్లో కూడా ఒక 100లో 70-80% పీపుల్ అందరూ కూడా శివాజీ గారికే సపోర్ట్ చేస్తున్నారు. ఆ మాట్లాడిన ఒక 2 మాటలు అవి మించి మిగతా అంతా కూడా ఆయన కరెక్ట్గానే చెప్పాడు, అందులో తప్పేముంది అని చెప్పేసి అయితే అందరూ కూడా ఆయనకే సపోర్ట్ చేస్తున్నారు. ఆ 2 మాటలకు గాను ఆయన ఆల్రెడీ సారీ కూడా చెప్పాడు, ఆ తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి వివరణ కూడా ఇచ్చాడు. సో అక్కడ వివరిస్తున్నటువంటి సమయంలోనే నిధి అగర్వాల్ గారి పేరు చెప్పాడు. సో మొన్న లూలు మాల్కి వెళ్ళినప్పుడు రాజాసాబ్ సెకండ్ సాంగ్ రిలీజ్ కోసం అక్కడికి వెళ్ళినప్పుడు జనాలందరూ కూడా ఒకేసారి రావడం వల్ల నిధి అగర్వాల్ గారి డ్రెస్ అనేది కొంచెం అన్కంఫర్టబుల్గా అండ్ కొంచెం జారిపోవడం కానీ ఈ విధంగా జరిగింది. ఒకవేళ తన చుట్టూ బాడీ గార్డ్స్ కానీ లేకపోయి ఉంటే, తన కార్లోకి ఎక్కించకపోయి ఉంటే తన పరిస్థితి ఏ విధంగా ఉండేది, ఒక హీరోయిన్ పర్వంతా కూడా పోయేది కదా అని చెప్పేసి అలాంటి సందర్భాలు జరగకుండా కనీసం మీరు సినిమాల వరకు ఓకే, కానీ బయట ఇలాంటి ఫంక్షన్స్కి వచ్చేటప్పుడు కొంచెం నిండుగా శారీస్ కట్టుకొని రావచ్చు కదా అని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ నిధి అగర్వాల్ గారు ఈ యొక్క అంటే తన గురించి చెప్పాడు కాబట్టి తను సోషల్ మీడియా రియాక్ట్ అవుతూ ఒక పోస్ట్ పెట్టింది. అంటే ఒక బాధితురాలిని పేరు వాడుకొని మీరు సానుభూతిని తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనే విధంగా ఆ పోస్ట్ పెట్టింది. సో తను పేరు మెన్షన్ చేయకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా శివాజీ గారి గురించి అంటుంది అని చెప్పేసి క్లియర్గా అందరికి అర్థమైపోతుంది. సో ఏదేమైనప్పటికీ కూడా నిధి అగర్వాల్ గారు రియాక్ట్ అయ్యారా, వేరే వాళ్ళు రియాక్ట్ అయ్యారా ఏంటి, చాలా మంది కూడా మాట్లాడుతూ ఉన్నారు ఫెమినిస్టులం అని చెప్పేసి. బట్ వాళ్ళకు కూడా సపోర్ట్ చేయకుండా శివాజీ గారి మాటలకి చాలా మంది ఆడవాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా అయితే మీరేమనుకుంటున్నారు? స్టిల్ ఇప్పటికీ ఒక పంచాయతీ అనేది కొనసాగుతూనే ఉంది. నిధి అగర్వాల్ గారా, లేకపోతే వేరే హీరోయిన్ ఏంటి, ఇదంతా కూడా పక్కన పెడితే శివాజీ గారి మాటల్లో మీరు ఎంతవరకు కరెక్ట్ ఉందనుకుంటున్నారు, ఎంతవరకు రాంగ్ ఉందనుకుంటున్నారు, ఖచ్చితంగా కామెంట్ చేయండి.